హాయ్ ఫ్రెండ్స్, తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయంలో పరకామణిలో లెక్కింపులో అవకతవకలు అంటూ లేటెస్ట్గా న్యూస్ బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే, తిరుమల శ్రీవారికి సమర్పించిన హుండీ కానుకల్లో చేతివాటం ప్రదర్శించిన తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగి కృష్ణకుమార్. హుండీ లెక్కింపులో విదేశీ కరెన్సీని స్వాహా చేసిన సీనియర్ అసిస్టెంట్ కృష్ణకుమార్ గత సంవత్సరం ఒక నెలలో 6 లక్షల రూపాయల విదేశీ కరెన్సీని స్వాహా చేశారు. హుండీలో వచ్చిన విదేశీ కరెన్సీని ప్రతి నెల 1వ తేదీ తిరుమల పరకామణిలో జమ చేయాలి. విదేశీ కరెన్సీ లెక్కింపులో తేడాలు జరిగినట్లు గుర్తించిన తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ వింగ్ సీనియర్ అసిస్టెంట్ కృష్ణకుమార్ అవకతవకలు పాల్పడినట్లు గుర్తించిన విజిలెన్స్ వింగ్ సీనియర్ అసిస్టెంట్ కృష్ణకుమార్ ఈ అవకతవకలు పాల్పడగానే ఇప్పుడు పట్టుపడ్డారు. ఓ నివేదికను తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు గారికి సమర్పించిన విజిలెన్స్ వింగ్ నివేదిక ఆధారంగా కృష్ణకుమార్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం. సో హుండీ లెక్కల్లో కూడా కొట్టేసే ప్రబుద్ధులు ఉన్నారు. అఫ్కోర్స్ డబ్బు లాంటిది ఎవరి చేతైనా ఎంత అది మంచి పనైనా చెడ్డ పనైనా చేపించేస్తుంది. కానీ ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఇంత త్వరగా పట్టుబడడం అనేది అంటే చాలా మీకు తెలుసు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిస్టమ్ కానివ్వండి, కెమెరాలు కానివ్వండి, లోపల ఉండే గ్రూపులు కానివ్వండి, ఇలా ఒకరికొకరు అంటే ఒకరే ఆ దొంగతనం అంత సాహసం చేయలేరన్నమాట. చాలా చక్కగా ప్లానింగ్ చేసుకొని వాళ్ళంతా కూడా ఉంటారు, ఒకరికొకరు లింకప్ అయ్యి ఉంటారు. సో ఇన్ని లింకప్లను ఛేదించి మరి అక్కడి ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం, ఈ 6 లక్షల రూపాయల విదేశీ కరెన్సీని స్వాహా చేశారని చెప్పేసి గుర్తించడం నిజంగా చాలా మంచి అంశం. ఇంకా ఎన్నెన్ని జరిగి ఉన్నాయో అక్కడ తవ్వే కొద్దీ బయటపడతాయి అన్నట్లుగా ఈ విజిలెన్స్ ఏదైతే ఉన్నారో విజిలెన్స్ వింగ్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు విజిలెన్స్ వింగ్. మీరు ఎవరికి భయపడకుండా, వాళ్ళు ఇచ్చే లంచాలకు కూడా తలగ్గకుండా ఇలాంటి అవకతవకలు పాల్పడినటువంటి అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో అంత పెద్ద హోదాలో ఉన్న వ్యక్తిని కూడా మీరు పట్టుకున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్.